వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సిరా అయిపోతున్నాను, ఎలానో చూసేద్దామే. చలో, ఎట్లా వేసో చూద్దామా. మనం గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని చిన్నగా పెట్టాలి. పెట్టిన తర్వాత సీజర్ లేదు, డాల్డానైనా నెయ్యినైనా వేసి డాల్డానైనా ఆ ప్యాన్లో ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో మీరు నెయ్యి తింటే నెయ్యి, డాల్డా అయితే డాల్డా. చాలామంది ఇంట్లో నెయ్యి ఉండదు స్టాక్గా, డాల్డా అంటే దొరికేస్తుంది, మళ్ళీ నెయ్యి కూడా ఎక్కువ రేట్ ఉంటుంది కాబట్టి నేను డాల్డా వేసుకుంటాను. వెయిట్ చేయండి. డాల్డా వేసినాక నేను కొలతలు అని ఏం తీసుకోను, సరిపడంత ఉప్మా రవ్వ వేసుకోవాలి. మీరు తినే అంత. వేసిన వెంటనే ఇలా ఫ్లక్కర్ పట్టుకొని నాన్ స్టాప్ కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మారుతుంది అంత. ఈ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. రెడీ. ప్లీజ్ అండి, ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేస్తలేరు, కామెంట్ పెడతలేరు, షేర్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటలేరు. ఈ ఛానల్ చాలా డౌన్లో ఉందండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొద్దిసేపు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూపిస్తా, ఇదిగోండి ఇలా చేంజ్ అవ్వాలి. దానికి ఇది ఎట్లుంది కనపడుతుందా? ఇది చూడండి ఎలా ఉందో, ఇది చూడండి ఎలా ఉందో, ఇలా వేయించుకోవాలి. నెక్స్ట్ వాటర్, చూడండి మా డాడీ గారు ఏం చేస్తుండో. వాటర్ తీసుకోవాలి, మా కిచెన్ ఇలానే ఉంటుందండి, ఏమనుకోకండి. వాటర్ వేసుకోవాలి, వెయిట్ చేయండి. వాటర్ మరిగారు, మనం రవ్వ వేసుకోవాలి. ఇలా ఒక చేతితోటి వేసుకుంటే ఒక చేతితోటి కలుపుకోవాలి.
వెయిట్ చేయండి. చూడండి, సిరప్ పోసిన వెంటనే ఇలా అవుతుంది. మనం అప్పుడు పాలు పోసుకోవాలి కొన్ని. పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. వెయిట్ చేయండి. సో పాలు పోసినాక బాగా కలుపుకోవాలి. అట్లా కొట్టద్దు, కానీ నేను కొడతాను. ఎందుకు పెద్దలు అంటారు అట్లా కొట్టద్దు. పాలు పోసి బాగా కలుపుకున్న తర్వాత షుగర్ మనం తినే అంత. నేనైతే 4 cups, 4.5 అనుకోండి. ఇక ఇలా చక్కెర వేసుకున్న తర్వాత మంచిగా ఇదంతా సిరాంత ఎట్లుంటుంది అంటే చిన్ని నొప్పులు వేస్తుంది. ఫుల్ కలపాలి. తప్పదు కదా, తినాలనిపిస్తుంది. నాకు ఏదైనా తినబుద్ధి అయితేనే వేసుకుంటా, లేకపోతే వంట రూమ్లోకే రాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ అన్నా చేయండి. లేకపోతే అన్నీ ఫ్రీయే కదా, చేయొచ్చు కదా. అంతే, అయిపోయింది. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఒక్కసారి మీకు చూపిస్తే చూడండి, కనబడుతుందా? ఇలా ఉంటుంది. ఇలానే ఉండాలి కన్సిస్టెన్సీ. తిన్నాక టేస్ట్ చెప్తా. ఇంత చేసుకుందాం, ఒక బౌల్ అంతా. ఒకసారి టేస్ట్ చేద్దామా? మస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చలో బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.